మీ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమించలేదా? మీ అమ్మ మిమ్మల్ని ప్రేమగా పెంచుకోలేదా? ఒక తల్లిగా నేను నా కొడుకుని కాపాడుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు అనుకుంటే అయ్యే ఊహల్లో బతకండి. అయినా ఒక పసి ప్రాణి, ఒక నోరు కూడా మాట్లాడలేని బిడ్డ మీద మీరు కన్నేస్తున్నారు. మీకు ఎలా అసలు మీరు ఆ కడుపుకి అన్నం తినే పెరిగారా? లేకపోతే మీరు ఎలాంటి కల్చర్లో పెరిగారు? ఎలాంటి కుటుంబ వాతావరణాల్లో పెరిగారు? సొంత మనవడిని, సొంత కొడుకు వరుస అయ్యే వ్యక్తినా మీరు ఇలా అనేది? మీ మహేష్ వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నాను నేను. వచ్చి నా ముందు కూర్చొని ఆ రోజు గట్టి గట్టిగా గొంతేసుకొని అరిచావు నా మీద, నీ బిడ్డ 5 ఏళ్లే బతుకుతాడు అని. అసలు నీకో పెళ్ళి లేదు, నీకో పిల్లలు లేరు, నీకెందుకు అసలు నా బిడ్డ ఎన్నాళ్ళు బతికితే? నీకెందుకు అసలు? నువ్వు కన్నావా? నువ్వు మోసావా? కనీసం నా సీమంతానికి వచ్చావా? కనీసం నా బిడ్డ బాగోగులు నువ్వు కనుక్కున్నావా? నీకెందుకు అసలు నా బిడ్డ ఎన్నాళ్ళు బతికితే? ఇప్పుడు వాళ్ళ తండ్రికి నా 2 పిల్లల జోలికి వస్తుంది, నీ 2 పిల్లలే నా జోలికి వచ్చారు. నీ 2 పిల్లల ఎగ్జిస్టెన్స్ కూడా నాకు తెలీదు. మీ అబ్బాయి కాలేజ్లో చదువుకున్నాడని కూడా నాకు తెలీదు. అతను వచ్చి నా బ్రాంచ్కి వచ్చి, మా క్లాస్కి వచ్చి నన్ను కదిలించకపోతే ఆ వ్యక్తి ఒకడు కాలేజ్లో ఉన్నాడని కూడా నాకు తెలీదు. నీ కూతురు వచ్చి నన్ను అనరాని మాటలు అంటుంది, మీ అబ్బాయి వచ్చి నన్ను అనరాని మాటలు అంటున్నాడు. ముందు మీ ఇంట్లో వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోండి. ఏదో మీ ఇంటికి వచ్చాను కదా, నా తల్లిదండ్రిని వదిలేసి మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వచ్చాను కదా, అన్నదమ్ములు లేరు కదా అని ఇష్టం వచ్చిన ఎక్స్‌ప్లాయిటేషన్ చేయొద్దు. నాకు కొడుకున్నాడు, నేను కేర్ తీసుకోగలను. నా బిడ్డకి నేనే చాలా అవసరం కాబట్టి నన్ను కూడా నేను కేర్ తీసుకోగలను. మీరు మాట మెదిలితే మా దగ్గర ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి, నేను చంపేస్తాను, మా దగ్గర అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఉంటే ఉంచుకోండి. నిజంగా మీకు అంత మగతను ఉంటే మగాళ్ళతో గొడవలు పడండి, వచ్చి నాతో కాదు. పొద్దున్న లెగిస్తే ఏంటి టార్చర్ నాకు? మీ అమ్మ ఏమో మా అబ్బాయిని, మీరేమో నన్ను. ఏం చేసాం మేము? మీరు కూర్చొని ఓపెన్గా చెప్పండి. ఈరోజు నేను బయట ఇస్తున్నట్టు నేనేం చేశానో చెప్పండి. మీ గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడానా విడిపోయేంతవరకు? లేకపోతే మీ గురించి మిమ్మల్ని ఎక్కడైనా గౌరవం లేకుండా చేశానా? ఏం చేశాను నేను? మీరు ఏ గీతలు గీస్తే నలుగురు 4 గీతలు గీస్తే ఆ బాక్స్లో నించొని బతికా నేను. వీళ్ళ అమ్మకేమో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాయి కూడా కంట్రోల్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, అతనిలాగా ఫాలోవర్స్ కొనుక్కోలేదు, ఈరోజు లైక్స్ కొనుక్కోలేదు. నాకు ఒక రియల్ మార్కెట్ ఉంది. నేను ఇలా నా కంటెంట్ పెట్టుకుంటా ఉంటుంటే ఆవిడొచ్చి నేను ఏం కంటెంట్ పెట్టాలో కంట్రోల్ చేస్తుంది. ఇంత కంట్రోలింగ్ నేచర్ ఉన్న మీరు, అరుణ కాకాని గారు, మీ బిడ్డను ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నారండి? సరే, నా మీద లేదు, మీకు మనవడి మీద ఉండదా? ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారండి సొసైటీలో? తండ్రి ఇలా ఉమెనైజరు, తండ్రి ఇలా రాత్రులే లెగిసుంటాడు, పగలంతా పడుకుంటాడంటే సొసైటీలో ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారు? ఇలాంటి తండ్రి ఉన్నాడంటే వాల్యూ ఇస్తారా? ఇతను ఏదో ఊహాలోకాల్లో నాకేవో ఎఫైర్లు పెట్టుకుంటా, లేని ఎఫైర్లు, లేకపోతే నాకేదో ఉందనే ఊహాలోకాల్లో, నువ్వు ఊహాలోకాల్లోనే